స్పార్క్ గేమర్ అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో ఈరోజు అయితే కొత్త కంటెంట్తో అయితే వచ్చానమాట. అది మామూలు ఉండే కంటెంట్ కాదు, ఎప్పటిలా కాదు. ఈసారి కొంచెం డిఫరెంట్ అనమాట. నాకు వింతగా అనిపించింది. నేను మామూలుగా సిఎస్ ఆడతాను గైస్. వీడు మా కొత్త ఒక పిల్లోడు మా టీంలోకి అయితే ఉన్నాడు. వాడు నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడనమాట. వాళ్ళ టీం మొత్తం పెట్టినంటే నేను యాక్సెప్ట్ చేశాను అనమాట. చేసి ఏందో రూము గీము అది ఇది అన్నాడు. సర్లే అని చెప్పి నేను రూమ్ క్రియేట్ చేసిన. ఇప్పుడు ఇన్వైట్ చేసేదానికి వీడు చూస్తే ఈడ లాన్లో పోయాడు. 2 minutes వాళ్ళ టీమేట్స్ అందరూ ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు. వీడేమో ఇది లాన్లో అయితే ఉన్నారనమాట. సో ఎట్టయినా సరే ఈ పిల్ల నా కొడుకుతో రూమ్ ఆడి తీరాలంతే. వాడు అడిగింది నేను ఎందుకు చేయకుండా ఉంటా? బికాస్ వీఆర్ యూట్యూబర్స్. మనం వాళ్ళు అడిగింది చెయ్యాలంతే. వాడు చూపిస్తాను చూడండి గైస్ మన ప్రొఫైల్ ఒకసారి. ఇప్పుడు క్రియేట్ చేసుకొని ప్రొఫైలు level 7 ఇప్పుడు అంది. బిఆర్లో ఇది సిఎస్లో బ్రాంజు అసలు ఏం లేదు. ఇప్పుడు క్రియేట్ చేసుకొని వచ్చాడు కొడుకు. నన్ను ఛాలెంజ్ చేస్తారు వచ్చి ఇల్లు లిస్ట్లో చూసుకుంటే ఏందో పెట్టుకున్నాడు వీడు. చూసినారా అసలు ఏందో ఏందో ఉంది. ఇప్పుడు వచ్చి నన్ను ఎక్స్పెక్ట్ చేద్దాం ఒకసారి ఏంది. వీడు ఈరోజు క్రియేట్ చేసుకొని వచ్చి నా కాడ వాగుతాడు రా 1v1 అది ఇది అని. నేను అన్నీ ఎవర్రా నువ్వు నన్నే ఎందుకు రా రూమ్ ఆడదామంటాను అని అన్నాను. ఏం నువ్వు బాటగానే అన్నాడు. సర్లే రా అని చెప్పి నేను అన్నా. చూసినారా అది డ్యామేజ్ ఇస్తే తీసుకున్నాడు. ఒక్క బుల్లెట్ కొట్టి చంపేసినాడు. పనికిరాను నా కొడుకు. బెన్నె అయిపోతే వాడిని రూమ్లోకి పిలుద్దాం. వీడే గైస్ వీడు నన్ను ఛాలెంజ్ చేశాడు. నేను హిందీలో మాట్లాడాను అనమాట. నువ్వు ఎందుకు ఇలా నన్ను రూమ్ ఆడదాం అది ఇది అని అడిగిన. నేను ఆడనరా బాబు అంటే నువ్వేం బాటుగానే అన్నాడు. నాకు ఇంకా మండింది. ఇంకా మండి రూమ్ క్రియేట్ చేసేసరికి లానర్స్లోకి వచ్చేసాడు. చూడండి గైస్ గేమ్ ప్లే ఎట్టుందో. ఒక్క బుల్లెట్ వేసి కొట్టాడు. అయిపోయి ఇంకా మనం పోయి రూమ్ క్రియేట్ చేసుకున్నాం. ఇంకొక రౌండ్ అది కూడా వాళ్ళే విన్ అవుతారు. కస్టంలోకి పోదాం, క్రియేట్ నొక్కుదాం. ఆప్షన్లోకి పోయి 1 2 3 4 5 6 7 8 9 0. ఓకే గేమ్లోకి పోయి కంప్లీట్ స్టోర్ 13 rounds లిమిటెడ్ అమౌంట్ నో. ఓకే ఇది ఆన్ చేసి అన్నీ పెంచేద్దాం. మన కంప్లీట్ స్టోరు అంతా వాడు మొత్తం ఇవ్వగలిసి ఇవ్వాలన్నమాట. ఏమో చెప్పలేము. వాడు అకౌంట్ పోయిందంటే వాడు మంచి గేమ్ ఆడితే చెప్పలేము. కానీ వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలవనియను. ఎందుకంటే మనం యూట్యూబర్. వాళ్ళని అసలు గెలవనీయం మనం అసలు. ఓకే క్రియేట్ చేసేద్దాం. ఓకే ఇప్పుడు ఇంకా లానర్స్లోనే ఉంటారు. ఎంతసేపు అవుతారా వీడేమేడు ఎంతసేపు వేసాడు ఇంకా రాలే. ఇప్పుడు రాలే. ఇక్కడ చూసుకుంటే అందరూ ఆఫ్లైన్నే. వాడు ఒక్కడు ఆన్లైన్లో ఉన్నాడు. ఇవ్వలేడు ఆన్లైన్లో వీడు తప్ప. ఇప్పుడు క్రియేట్ చేసుకొని నన్ను ఏంది గైస్ బాటుగాడు అనేది. ఏం ఏడు పిల్ల నా కొడుకు నన్ను బాట అంట ఆడిడు మెంటల్ నా కొడుకు. ఈడు అసలు లానుల్లో ఏమంత పెద్ద ఘనకార్యం చేస్తున్నాడు. ఇంతగానే చూసాం. ఒక బుల్లెట్ కొట్టి కిల్లోలు తెంగేస్తున్నాడు. ఈడు మళ్ళీ మనల్ని ఆపేది. కొడక నువ్వు పెన్నే రారా నీకుంటుంది. ఫస్ట్ మనం పోదాం, మొత్తం తగ్గిద్దాం దీన్ని. ఓకే
దీన్ని తగ్గిద్దాం. ఫైర్ బటన్ని తగ్గిద్దాం. గ్లోవల్ బటన్ని తగ్గిద్దాం. దీన్ని తగ్గిద్దాం. దీన్ని కూడా తగ్గిద్దాం. ఓకే వచ్చాడా? ఓకే వచ్చాడు. పిలిచాను. ఇప్పుడు కానీ రాకపోవాలడు. వా పెద్ద ఇదే ఇంకా రారా, ఏం భయపడుతున్నావు పిల్ల నా కూడా. వచ్చాడు గైస్. పోదాం ఇంకా లేచకుండా స్టార్ట్ చేద్దాం. మళ్ళీ వెళ్ళిపోతాడు. ఓకే మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి ఎవరు గెలుస్తారో. యూట్యూబర్ స్పార్క్ కెమెరా లేకుంటే ఆ పిల్ల నా కొడుకు చూద్దాం. ఫస్ట్ మన పీక్ వచ్చింది. పీక్ వస్తే మనం మట్ట ఇట్ట ఆల్రెడీ. ఓకే MP40 మొత్తం విగర్ డెజర్ట్ అలాగే ఈ మర్చిపోకూడదు. ఓకే ఇప్పుడు కానీ ఆ పిల్ల నా కొడుకు ఓడిపోలా. బాబా నేను వాడు మాట్లాడేది కూడా పెడదాం అనుకుంటాను గైస్, కానీ అది సౌండ్ వినపరాదు ఎందుకు. ఏంది గైసుడు డబల్ వెక్టర్ తీశాడు. యారా ఏంది డబల్ వెక్టర్ తీసాం ఉండో కొడతా నీకు. వీడు ఏం బాటుగాడు గైస్. నాకు తెలిసి వీడు కొత్త అనుకుంటా. నాకు కన్ఫర్మ్ తెలిసి కొత్త అనుకుంటా. వీడు కొత్త, నాకు బాగా తెలుసు వీడు కొత్త. ఉండండి మీకు బాగా వినిపించేటట్టు పెడతా. ఓకే నాకు బాగా తెలుసు గైస్ వీడు కొత్త. రూమ్లో ఎట్టాడాలో కూడా తెలీదు, యాపకరాలో తెలీదు. పైగా గన్లు చూసినారా డబల్ వెక్టర్ అల్లరి. ఈయన చూస్తా అంటే సేమ్ మా ఇలియాస్ గడు గుర్తొస్తున్నాడు, అదే ఇన్ఫినిటీ. అసలు ఏమన్నా వాడైతే బాంబులు తెచ్చాడు, ఈడేమో డబల్ వెక్టర్లో ఈ గన్లు తెచ్చాడు. అంటే అప్పుడు వచ్చాను ఈడే అన్నాడు అసలు. రారా బయటికి రా. ఏమైంది గైస్? పెయిన్ ఉన్నాడా అనుకుని పీకిపోయినట్టాడు. ఇప్పుడు వీడి అవతలు ఉన్నాడు. ఏడు గైసుడు పెయిన్ ఉన్నాడా? ఏడా లేడు. యాడిపోయాడు వీడికేమని ఎక్కాడా? ఈడేంది గైసుడు నాకేం అర్థం కావడం. ఏందిడు పేయికి ఎక్కాడు క్లాక్ టవర్లో, కాసుకోని చూస్తున్నాడు మెల్లగా కాసుకొని చూస్తున్నాడు పిల్ల నా కొడుకు. ఏం వచ్చే వాళ్ళందరికీ ఇదేరా మీరేమన్నా నిన్న నాకు అర్థం కాక అడుగుతానా? మీరు ఈరోజు క్రియేట్ చేసుకొని వచ్చి అకౌంటు వేరే వాళ్ళని ఆల్రెడీ ముందు నుండి ఆడేవాళ్ళని ఛాలెంజ్ చేస్తే ఏమన్నారు ఇంకా మిమ్మల్ని బాటుగలరా? అది పిల్లోళ్ళు 3rd క్లాస్ 5th క్లాస్ వాళ్ళు ఇట్లా వంట పడాల్సిందే అన్నాడు. మీకు కనిపిస్తున్నాడు గైస్ అసలు అన్నాడు గైసుడు. చూసినారా అసలు రూమ్లో యాడికి రావాలో కూడా తెలియదు దీనికి. ఇప్పుడు నీ యాడని ఎతకాలా నేను? యాన్నాడు రా స్వామి ఈ మనిషి. దో ఏం చేస్తున్నాడు? అవతలిపోయాడు. బయటికి రారా. ఏం చేశాడు బయటికి రావడంలే? నేనైపోతున్నా. ఉన్నాడు గైస్, కవర్ తీసుకున్నా.
వీడియో తీసుకున్నాను. ఏంది గైస్ కొట్టేసినాడా? బా కాలింగ్ బెల్లు కొట్టినింటి కవర్ వేసుకొని వెళ్ళిపోయాను గైస్, చూసుకోలే. ఇప్పుడు రామని కొడుకుని మర్చిపోయిన వెస్ట్ తీసుకోవాలి. ఓకే ఇంకా రామను బ్లో లేచినా కదా బాగా ప్యాక్. ఏమైంది అసలు? బాబంగారు ఏమైనా అన్నాడు, అవతల పోయాడు. రావచ్చు సరే గైస్, ఒక మ్యాచ్ అయిపోయింది. వాడు 2 నేను 2. మా ఇంట్లో వాళ్ళు పిలిచినట్టు పోయినా. ఈ చెప్పా పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. నేను గ్లోవలింగ్ ఉండలే. గ్లోవల్ ఎక్కువ ఉండే సావగొట్ట పిల్ల నా కొడుకు వచ్చి నన్ను అంటమైంది. వాని కోసం నేను ఆడమైంది. ఏమర్థం కావడంలే. ఎనీవేస్ మీరు లైక్ చేయండి గైస్. ఏంది హ్యాంగ్ అవుతుంది ఇది? వీడియోంది గైస్, బాంబులు గీంబులు అన్నీ తెచ్చుకున్నాడు. అప్గ్రేడ్ షిప్ కూడా పట్టేద్దాం. ఇది కూడా వేసేద్దాం. ఓకే ఇంకా పోదాం. వీడు ఏంది గైస్, నాకు అసలు ఏం అర్థం కాదండి. ఏంది పంచాయతీ అసలు? అన్నాడు చూద్దాం. ఆడాడో ఉన్నాడు. అసలు ఏంది నాకు అర్థం కావడంలే. వీడు ఎంత బాటగాడు గైస్. ఏడు గైస్ మీకు కనిపించాడు గైస్? అసలు మీకు కనిపించాడేమో, నాకు కనపరాలి అసలు. కానీ 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 ఎన్నైనా చేసుకుని అసలు కనపరం కూడా కనపడడంలే. వాడు ఆడుంటాడు అసలు. వచ్చేసినాం. అన్నాడు మళ్ళీ గ్లోవల్ తీసుకోలే. డెజర్ట్ MP40 నాకు వెంటలు ఎక్కించారు. ఇప్పుడు వీడియో అంటాడేమో. సరే అన్నాడు. అన్నాడు గీసుడు. ఎందో సమయం నాకు కనపరం కూడా కనపడడం ఒక్కడు కూడా. నా కళ్ళు మింగినాయో వీడికి యాడ్ నుండి వచ్చాడో అర్థమే కావడంలే నాకు. ఇట కాదు సాగు తెంగాల్సింది సార్ అని. మొత్తం ఎట్ట క్యాంపింగ్ కడతానంటే అంత క్యాంపింగ్ కడతాడు. ఇట కాదు. మీరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్. కన్ఫర్మ్ చేయాల్సిందే. మీరు గెలుస్తా అంటే చేయండి. రారా బేగారు నా కూడా బయటికి రా. పిల్లోడు అంట అంటే బయటికి రారా నువ్వు. అంత ఏడి గైస్, ఇప్పుడే కదా గైస్ అన్నీ చూసింది. సో ఇది కొడుకాన్ని ఇంకా నా బాగా గుడి పెట్టి కొడితే సరే. ఇప్పుడు మీరు చూసినారు గైస్, నేను వచ్చేదానికి క్షణంలో మాయమైపోతాడు. అసలు మెంటల్ ఎక్కిస్తాడు ఎవడో పిల్లనా కొడుకు. ఎట్టా లే ఈసారి నీకు పడాల్సిందే. వంట పడితే నీ మాట వినేటట్టు లేడు. ఎన్ని రౌండ్లు ఇంకా ఎన్నో తెలియదు, 8 అనుకుంటా. బయటికి రావాలా కొడుకు. అడి పల్లె
పడాలే. ఈడే ఉండ కదరా. ఈడే ఉండ కదా. అయినా ట్రాక్లో గీకలు ఎందుకు? ఈడే ఉండ కదా. 10th రౌండ్ గైస్. ఇట్లాంటి పిల్ల నా కొడుకులు ఎంతమంది చూసి నింటామో, ఎన్నిసార్లు కొట్టి నింటానో. కానీ వీడియో పెట్టలే ఎప్పుడు. ఈసారి వీడియో పెడదామని వీడియో తీస్తున్నా. నేను గీస్తున్నా కానీ మీకోసం మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ చేయండి, సపోర్ట్ ఉంటుంది. మీరు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వీడు ఏడన్నాడు? వీడు నిమిషంలో మాయమైపోతాడు. ఇప్పుడు ఈ మ్యాడని ఎతకాల నేను. పైకి పోయాడా? పైన లేడు. వీడు రూమ్ అంటే ఏందో సీఎస్ అనుకుంటాడు గైస్. యా అన్నాడు వీడు. దేవుడా, ఇప్పుడు మళ్ళీ నేను పీకిపోయి ఎతకాల. ఇట్లాంటి వాళ్ళతో ఇదే గైస్ పంచాయతీ అంటే. యాడుంటాడు కనపరాడు. అబ్బా, శానాలకు కనిపించాడు. ఇప్పుడు నేను నుండి ఎట దిగేది? దిగలేంలే, పై నుండి కనిద్దాం. యాన్నడు కిందికి ఎట దిగాలో నాకు అర్థమే కావడంలే. ఏం కాదులే, దుంకేద్దాం. ఇంత నా ఫాల్ డ్యామేజ్ పడేది. ఇంట్లో దూడదాడా? ఇంట్లో వెళ్ళాడు. ఇప్పుడేమో ఇంతసేపు యువతలని ఉన్నాడు. ఈడ చూసి ఇప్పుడు లేడు. వీడు ఎన్ని గైసాడు? ఎవడు గైసాడు అసలు? సాయిరామ్. ఏంది గైసాడు? ఇట్లా చూస్తాడు. అమ్మమ్మమ్మమ్మా, నేను అసలు చూసుకోని కూడా చూసుకోలే. వెనకాల అందరూ సీఎస్లో అట్టే ఉంటారని వెనకాల చూసిన. సడన్గా ముందర తిరిగేదానికి ఏరుగుతాడు కింద కూర్చుని. పాప ఏమన్నా కొట్టినా మంటలనా కొడుకు బాటుగాడాడు. ఇప్పుడు తయారు చేసుకొని వచ్చి నన్ను బాటుగాడు అంటే ఎవడు నమ్మేది? ఇంకా కొన్ని రౌండ్లే, ఇంకొక రౌండే ఇంక అయిపోతుంది అంకత. పిన్న అయిపోతే సావద్దాం వచ్చాన్ని. ఏమన్నాడు అనియా? ఎక్కడున్నావు అనియా? ఇప్పుడు ఎన్న ఎతకలా? అద్దు అని ఎదురికాడను. అన్నీ అంత పీక్ లెవెల్లో ఆడుతాడను. వస్తాననియా నీకోసం. చూసినారు కైసాడు. సో అది కట్ అయిపోయింది అన్నమాట వీడియో. అందుకనే ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. సో మీరు చూసారు కదా, వాడిని ఎట్టా కొట్టాను. గెలిచింది కూడా నేనే. ఏం భయపడు కాకండి, మనం ఎప్పుడు ఓడిపోయిందే లేదు. సో చూసారు కదా వీడియో. ఇప్పుడు వరకు చూసానంటే థ్యాంక్ యూ గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవాళ వీడియో అంతే. నెక్స్ట్ బ్రాండ్ న్యూ వీడియోతో మీ ముందరికి వస్తా. రేపు ఎవరితో పెడతానో మీకు చెప్పండి, డైరెక్ట్ చూడండి రేపు. సో బై గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గైస్.